తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు అంతా చూస్తుండగా వైఎస్ఆర్సీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు. టీ తాగుతుండగా కేశవరెడ్డిపై జేసీ వర్గీయులు దాడి చేశారు. ఘటనలో కేశవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడికి కూడా చేరుకుని రెండోసారి దాడి చేశారు. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిపై రాళ్ల దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారు. హాస్పిటల్ బయట నన్ను ఉంచుతారా చంపేస్తారా? బయట వచ్చారు దొరికినాడు పాపం సాయం దుబ్బని కొడతారు చదువుకొడతారు. ఏం పెద్దగా హాస్పిటల్ బయట నన్ను ఉంచుతారా చంపేస్తారా? బయట వచ్చారు దొరికినాడు పాపం సాయం దుబ్బని కొడతారు చదువుకొడతారు. తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాష్టీకం చూస్తున్నాం. పట్టపగలే కేశవరెడ్డిపై దాడి చేశారు. రెండోసారి కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, చెప్పండి, ఆడియోలో వినిపిస్తున్నట్టుగా ఉంచుతారా చంపేస్తారా అన్నట్టుగానే దాడి జరిగింది. చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎలక్షన్ అయిన దగ్గర నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల తీరు చాలా అరాచకంగా కనిపిస్తోంది తాడిపత్రిలో. ఖచ్చితంగా ఎందుకంటే అనంతపురం జిల్లా తాడిపత్రిలో శాంతి భద్రతను రోజు రోజుకు క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌరవిత కేశవరెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద టీ తాగుతుంటే ఒకసారిగా టీడీపీ నేతలు జేసీ వర్గీయులు ఒకసారిగా ఆయన పైన విచక్షణాయుతంగా దాడికి పాల్పడ్డారు. ఆయన చంపేందుకు విచక్షణాయుతంగా దాడి చేయడంతో ఆయన పూర్తి స్థాయిలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆయన తీవ్రంగా రక్తస్రావం రోడ్డుపై పడి ఉన్న ఆయనను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలిస్తారు. ఇదే నేపథ్యంలోనే ఆయన వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా ఒకసారిగా మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం, అక్కడ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న గంగులకుంట కేశవరెడ్డి కావచ్చు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై విజయవంతంగా దాడులు చేస్తున్న పరిస్థితి ఆ దృశ్యాల్లో కూడా చూడొచ్చు. అయితే ఇదే నేపథ్యంలోనే ఒకవైపున రోజులు భయంతో పరుగులు తీశారు, అదేవిధంగా తలుపులు వేసుకొని ప్రాణాలు రక్షించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం, పోలీసులు స్వేచ్ఛ పాత్ర పోషించడం పూర్తి స్థాయిలో వివాదకరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద గంగులకట్ట కేసీరెడ్డి పైన దాడి చేయడం, ఆయన్ను చికిత్స కోసం తరలించిన నేపథ్యంలో అక్కడ కూడా మరోసారి దాడికి యత్నించడం ద్వారా తాడిపత్రిలో ఎట్లాంటి పరిస్థితులు దానిపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పశ్చాత్తు పోలీసులు ఎదుటే పోలీసులు సాక్షిగానే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు విచక్షణాయుతంగా దాడులకు పాల్పడడం పూర్తి స్థాయిలో చర్చ మారిన పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, ప్రస్తుతం ఎలా ఉన్నారు కేశవరెడ్డి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా కనిపిస్తోంది. మొత్తం రక్త గాయాలు కనిపిస్తున్నాయి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కసారిగా టీ తాగుతున్న వ్యక్తిని విచక్షణాయుతంగా రౌండప్ చేసి పెద్ద ఎత్తున కర్రలతోనూ రాడ్లతోనూ దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే తలపైన గాయాలయ్యి, శరీరం పైన కూడా చాలా గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యులు ఆయనకు చికిత్స అందజేయకుండా జేసీ వర్గీయులు పూర్తి స్థాయిలో మరోసారి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై దాడికి పాల్పడంతో ఒకవైపున డాక్టర్లు భయాందోళనకు గురవుతున్నారు, మరోవైపున అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి పైన దాడి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రికి మరిన్ని బలగాలు పంపించి అక్కడ పరిస్థితిని ప్రకటించాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.